అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహా గొప్ప కృప చేత అనుదినము ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి యొక్క శ్రమలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దినమున కూడా యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం, యోహాను సువార్త 19:23లో రాయబడినటువంటి ఒక లేఖనము మనము ధ్యానిస్తున్నాం. యెహోవా మెస్సీయ వారి యొక్క వస్త్రములను, యెహోవా మెస్సీయ వారి యొక్క వస్త్రములు. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం, సైనికులు యాషువాను సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములను తీసుకొని, ఆయన వస్త్రములు, యెహోవా మెస్సీయ వారిని సిలువ వేశారు. యెహోవా మెస్సీయ వారిని సిలువ వేసిన తర్వాత ఆయన యొక్క వస్త్రములు ఉన్నాయి. ఆ యొక్క వస్త్రములను వారు పంచుకున్నారు. ఆ యొక్క వస్త్రములను వారు పంచుకున్నారు. లేఖనం ఏమి సెలవిస్తుంది? యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం, సైనికులు యెహోవాను సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసి ఆయన అంగీని కూడా తీసుకొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యెహోవా మెస్సీయ వారి యొక్క వస్త్రములు, ఆయన యొక్క వస్త్రములను వారు 4 భాగాలుగా విభజించి, దేనికి సాదృశ్యమై ఉన్నది? ఈ యొక్క 4 భాగాలు 4 దిక్కులకు సాదృశ్యమై ఉన్నది. 4 భాగాలుగా విభజించి వారు వస్త్రములను పంచుకున్నారు. ఆయన నిలువుటంగి అది పైనుంచి కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపలేదు. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి ఆయన అంగీని, నిలువుటంగిది, ఇది ఏ అంగి? యాజక వస్త్రము. ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. కాబట్టి ప్రధాన యాజకుని యొక్క వస్త్రములు చింపకూడదు. ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకొనకూడదని లేఖనము సెలవిచ్చుచున్నది. కాబట్టి మత్తయి సువార్త 26వ అధ్యాయం 65వ వచనములో ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని, యూదా మత బోధకులు, యూదా శాస్త్రులు, పరిసయ్యులు, యూదా మత పెద్దలు, ఆ ప్రధాన యాజకుడు సహితము తన వస్త్రమును చింపుకొని ఈయనను సిలువ వేయుడి అని ఆయనను గురించి వారు విరోధముగా ఆయనకు శిక్ష విధించుటకు లేచారు. ఆయనకు శిక్ష విధించుటకు చివరికి ప్రధాన యాజకుడు, ధర్మశాస్త్రమును బోధించేటువంటి ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకున్నాడు, తన అంగీని చింపుకున్నాడు, నిలువుటంగి. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఇది ధర్మశాస్త్రమునకు విరుద్ధము. కాబట్టి ఏ ధర్మశాస్త్రమును ఎరుగనటువంటి ఆ యొక్క రోమా సైనికులు దేవుని యొక్క ప్రణాళికలో ఆ యొక్క నిలువుట అంగీని వారు చింపలేదు. వారు చీట్లు వేసి ఆ భాగము ఎవరికి వచ్చునో వారు తీసుకున్నారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసిన మనకి స్థానికులతో, ఆ యొక్క సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు. ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకున్నాడు. ఇదిగో ఈయన దేవుడని చెప్పుకుంటున్నాడు, ఈయన దేవ దూషణ చేస్తూ ఉన్నాడని ఆయన మీద మోపినటువంటి నేరమును బట్టి ఆ వస్త్రమును ప్రధాన యాజకుడు తన నిలువుటంగిని చింపుకున్నాడు. కాబట్టి ఇది ధర్మశాస్త్రమునకు విరుద్ధము. కాబట్టి ఆ ఏమి తెలియనటువంటి ఆ యొక్క రోమా సైనికులు వారు దానిని చింపకాది ఎవనికి వచ్చునో అని దాని కొరకు చీట్లు వేయుదుమని ఒకనితో ఒకడు చెప్పుకొని, వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కొరకు చీట్లు వేసిరను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగేది. అవును ప్రియమైనటువంటి వారు, ధర్మశాస్త్రము ఎరుగనటువంటి రోమా సైనికులు చింపలేదు వస్త్రం. ఎందుకంటే ఆ పరిశుద్ధుని యొక్క వస్త్రము, ఆయన వస్త్రము పరిశుద్ధమైనటువంటి వస్త్రము. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనటువంటి వాడు, పరిశుద్ధమైనటువంటి వస్త్రము ఆయనది. ఆ పరిశుద్ధమైనటువంటి వస్త్రమును చింపుటకు వారి మనస్సు ఒప్పుకొనలేదు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనము మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఆయన ఆ నిలువుటంగిని ఎందుకు వారు చింపలేదు అంటే అది పరిశుద్ధమైనటువంటి వస్త్రం. మత్తయి సువార్త 9:20లో చూద్దాం. ఆ సమయమున
ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము గల యొక్క స్త్రీ నడుచుకుంటూ వెళ్తూ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడతానని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టె. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇదిగో ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారి నిలువుటంగి, ఆ వస్త్రము చేసినటువంటి అద్భుతము, ఆ 12 సంవత్సరముల నుంచి రక్తస్రావము రోగము గల స్త్రీ, నేను ఆ బోధకుని యొక్క పై వస్త్రము మాత్రము ముట్టుకుంటేనే నేను స్వస్థత పొందుకునగలనని తనలో తాను అనుకొని ఆయనను పై వస్త్రము మాత్రము ముట్టుకున్నప్పుడు మహిమ ఆయనలో నుంచి వెళ్ళిపోయి ఆమెను స్వస్థపరిచింది. ఇదిగో నాలో నుంచి మహిమ వెళ్ళిపోయింది. ఎవరు నా వస్త్రపు, ఆయన జన సమూహము ఆయన మీద పడుచుండగా ఎవరు నా వస్త్రపు చెంగును ముట్టారు అని ప్రశ్నిస్తున్నప్పుడు ఆ యొక్క శిష్యులు, బోధ కూడా రబ్బుని, ఇదిగో జన సమూహము నీ మీద పడుతూ ఉన్నారు కదా, నీ వస్త్రపు చెంగు ఎవరు ముట్టారు అని అడుగుతున్నావా అని ఆ యొక్క శిష్యులు సమాధానం ఇచ్చారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన నిలువుటంగి పరిశుద్ధమైనటువంటి వస్త్రము, ఆ వస్త్రములో నుంచి దేవుని యొక్క మహిమ బయలు వెళ్ళి ఆ వ్యాధిగ్రస్తులైనటువంటి వారు బాగుపడ్డారు. కాబట్టి ఆయనది పరిశుద్ధమైనటువంటి వస్త్రం, పరిశుద్ధమైనటువంటి నిలువుటంగి, దానిని చింపుటకు ఎవరు కూడా ఆ రోమా సైనికులు ఒప్పుకొనలేదు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చబడినట్లు ఆ యొక్క అంగీ కొరకు వారు చీట్లు వేసిరి, లేఖనము సెలవిస్తూ వస్తున్నది. యోహాను సువార్త 19:23-24 వచనములు, పై సైనికులు యెహోవాను సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క భాగము వచ్చినట్లు ఆయన వస్త్రాలు పంచుకున్నారు. ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగాలు చేసిరి. ఆయన అంగీ కూడా తీసుకున్నారు, ఆయన నిలువుటంగీని కూడా తీసుకున్నారు. ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చును అని దాని కొరకు చీట్లు వేసిరి. ఆయన వస్త్రములైతే భాగాలు చేసుకున్నారు, 4 భాగాలు. 4 సైనికులు 4 భాగాలు చేసుకున్నారు. ఆ 4 సైనికులు ఆయన చేతులలో కాళ్ళలో మేకులు కొట్టినటువంటి వారు కాబట్టి వారికి ఆ యొక్క వస్త్రములు పంచుకున్నటకు అది వారి ప్రతిఫలము. కాబట్టి అతని దగ్గర ఆ యెహోవా మెస్సియా వారు రక్షకుని దగ్గర ఏమేమి ఉన్నాయో ఆ వస్త్రములు వారు పంచుకున్నారు. ఆ 4 భాగాలు పంచుకున్నారు ఆయన వస్త్రాలు. 4 దిక్కులకు స్వార్థ ప్రకటింపబడింది. కాబట్టి ఆ నిలువుటంగి పరిశుద్ధమైనటువంటి వస్త్రమును వారు చింపలేదు, చీట్లు వేశారు. చీట్లు వేసి అది భాగము ఎవనికి వచ్చునో అని వారు చూచి ఆ యొక్క అంగీని వారు తీసుకున్నారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో దాని కొరకు చీట్లు వేయమని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు నా వస్త్రములు తమలో పంచుకొని నా అంగీ కొరకు చీట్లు వేసిరని లేఖనము రాయబడి ఉన్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యెహోవా మెస్సియా వారి కొరకు 1 పేతురు 5:5 వచనము, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వారి దీన మనస్సు అను వస్త్రము ధరించుకొనుడి. మనము ఏ వస్త్రము ధరించుకోవాలి? యెహోవా మెస్సియా వారి నిలువుటంగి మనకు ఏమి నేర్పిస్తుంది? ఉదయకాలం యెహోవా మెస్సియా వారి యొక్క నిలువుటంగిని వారు చింపలేదు. ఆయన దీనుడు కాబట్టి ఆ దీనుని యొక్క వస్త్రమును వారు చింపలేదు. ఆయన యొక్క దీనత్వాన్ని చూచారు. ఆ యొక్క రోమా సైనికులు, ఆ యొక్క శిలువ మ్రానులు ఆయన యొక్క దీనత్వాన్ని వారు చూచారు. కాబట్టి మనం ఏమి నేర్చుకోవాలి? ఉదయకాలమున మన ఆత్మీయ సత్యము, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని యెడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకోండి. యెహోవా మెస్సియా వారు దీనుడు, ఆయన దీనుడయ్యాడు మన కొరకు. ఆయన దీనుడుగా ఆ యొక్క శిలువ మ్రానులో కొట్టబడ్డాడు. ఆ దీనుని యొక్క వస్త్రమును వారు చింపలేదు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, చూచిన వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. లేఖనము చదువుదాం మనం. చూచిన వాడు, ఆయనను పొడిచిన వారు కూడా సాక్ష్యం ఇచ్చారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ఆయన యొక్క దీనత్వము వారి హృదయములను మార్చివేసినది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆయనను పొడిచిన వారు సైతము సాక్ష్యం ఇచ్చారు, ఈయన నిజముగా దేవుని కుమారుడని, లోకరక్షకుడని, మనుష్య కుమారుడని, ఈయన దేవుడని వారు సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ప్రవచనము నెరవేరునట్లు వారు ఆయన వస్త్రమును పంచుకొనలేదు.
ఏ వస్త్రము ఆయనది? దీన మనస్సు అనేటువంటి ఆ యొక్క నిలువు టంగిని వారు చింపలేకపోయారు. ఈ దినమున మనము కూడా ఆ దీన మనస్సు అనేటువంటి వస్త్రమును ధరించుకొని అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మనము దీనులమైతే ఆయన యొక్క లక్షణమును మనము అలవర్చుకుంటే ఆయన తన కృపను అనుగ్రహిస్తాడని లేఖనము సెలవిచ్చుచున్నది. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆ దీన మనస్సు కల యాషువా మెస్సియా వారు లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క నిలువు టంగి ఏమి నేర్పించింది? మనకు దీన వస్త్రము, దీన మనస్సు కలిగినటువంటి ఆయన మనల్ని మనము తగ్గించుకొని, తనను తాను తగ్గించుకొని శిలువ మ్రాను కొరకు ఆయన కొట్టబడ్డాడు. అటువంటి దీనత్వమును మనము ఈ దినమున కలిగి ఉండాలి. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆ యొక్క దీన మనస్సు యొక్క వస్త్రము, ఆ నిలువు టంగిని వారు చింపలేదు. కీర్తనలు 22:18 నా వస్త్రమును వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు వారు చీట్లు వేయుచున్నారు. ఈ లేఖనము నెరవేరింది యాషువా మెస్సియా వారి పట్ల. కాబట్టి ఉదయకాలమున మనం ఏమి ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకోవాలి అంటే, యాషువా మెస్సియా వారి యొక్క అంగీని వారు చింపలేదు, వారు చీట్లు వేశారు. అది పరిశుద్ధుని యొక్క పరిశుద్ధమైనటువంటి వస్త్రము. ఆ వస్త్రము ముట్టిన తోడనే 12 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తురాలైనటువంటి స్త్రీ స్వస్థత పడింది. ఆయన వస్త్రమును ముట్టిన తోడనే అనేకులు స్వస్థపరచబడ్డారు. కాబట్టి అది పరిశుద్ధమైనటువంటి నిలువుటంగి, ఆ దీనత్వము ధరించినటువంటి యాషువా మెస్సియా వారి వస్త్రము. కాబట్టి ఆ రోమా సైనికులు చింపలేకపోయారు. కాబట్టి దాని చీట్లు వేసి వారు పంచుకున్నారు. ఈ దినమున కూడా మనము ఆ యొక్క దీన వస్త్రమును మనము ధరించుకొని, ఆత్మ ఫలమును మనము ధరించుకొని, ఆయన మనను తగిన కాలమందు మనల్ని బలపరిచినట్లు బలమైన ఆయన హస్తము కింద దీన మనస్కులై ఉండుడి అనేటువంటి లేఖనము ఈ ఉదయకాలమున మనము ధ్యానించి ఉన్నాం. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, అనుదినము ఆయన శ్రమలను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా ఆ యొక్క శ్రమలను గురించి ధ్యానించి ఉన్నాం. రేపటి దినమున మరి యొక్క శ్రమను గురించి ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉండగా, అందరూ కూడా యొక్క ఛానల్ను వాక్యమును సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయమని తెలియజేస్తూ అందరికీ మరలా రేపు ఉదయకాలం నేను మీ ఎదుటికి శ్రమల గురించి వాక్యము ధ్యానించదాం. అందరికీ షలోం.